నాయుడు చెప్పండి. రిషి, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర అంతా కూడా గత రాత్రి నుండి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే కొంత ఉత్తరాంధ్రలో ఆల్రెడీ కొంత క్లౌడ్ ప్యాచెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు శ్రీకాకుళం ఈ పరిసర ప్రాంతాల్లో కొంత రెయిన్స్ పడుతున్నాయి. అలాగే ఇటు దిగునున్నటువంటి మన విశాఖపట్నం కానీ విజయనగరం కొన్ని చోట్ల, అంటే ఎందుకు అంటే ఉత్తరాంధ్ర అనేది ఆల్రెడీ రైట్ బ్యాండ్లో ఉంది కాబట్టి ఎక్కువ శాతం ఏంటంటే క్లౌడ్ ప్యాచెస్ విసురుతుంది. అందువల్ల ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ కాకుండా కొంత బ్రేక్ వచ్చి మళ్ళీ వర్షాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం పొడి వాతావరణం ఉన్నా మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ వర్షాలు పడడానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం అట్ ప్రెజెంట్ కానీ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా తుని నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు నెల్లూరు జిల్లా వరకు, అటు మనం మొత్తం రాయలసీమ జిల్లాలు అన్ని చోట్ల కూడా కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ పడుతుంది ఆగకుండా. మరోవైపు ఐఎండీ ప్రకటించిన దాని ప్రకారం ఇది తెల్లవారుజామున 2 గంటల వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారంగా మనం చూస్తే దాదాపు విశాఖపట్నానికి 320 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దాదాపుగా 370 కిలోమీటర్లు, మచిలీపట్నానికి సుమారుగా 230 కిలోమీటర్లు, అంటే నియర్ బై కోస్ట్ ఆల్రెడీ రీచ్ అయింది. బట్ అట్ ద సేమ్ టైం మనం కాకినాడకు కూడా దాదాపుగా చూసుకుంటే 310 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇచ్చారు. బట్ అది ఇప్పుడున్న అప్డేట్ ప్రకారంగా సుమారుగా చూసుకుంటే ఒక కాకినాడ సమీపాన్ని దాదాపు 250 ఈ రేంజ్ వరకు వచ్చి ఉంటుంది. బట్ అప్డేట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇది సివియర్ సైక్లోన్గా భారత వాతావరణ శాఖ ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారంగా ఈరోజు తెల్లవారుజామున 6 గంటల ఈ సమయంలోనే సివియర్ సైక్లోన్గా మారాల్సినటువంటి అవసరం ఉంది. 5 గంటల అప్డేట్ తర్వాత ఇది ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో ఇది కోస్ట్కి నియర్గా వస్తుంది కాబట్టి విండ్ ఎఫెక్ట్ అనేది క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సైక్లోన్గా ఉండేటప్పుడు విండ్ ఎఫెక్ట్ వేరుంటుంది. సివియర్ సైక్లోన్గా మారిన తర్వాత విండ్ క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఏంటంటే ఇది సముద్రం లోపలంతా కూడా ఆల్రెడీ సైక్లోన్గానే కొనసాగింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా ఎక్కువ శాతం వర్షాలు పడుతున్నాయి. కోస్ట్ నియర్గా సివియర్ సైక్లోన్గా మారుతుంది కదా, సుమారుగా ఒక 200 కిలోమీటర్ లోపే సివియర్ సైక్లోన్గా మారుతుంది కాబట్టి సో ఫర్దర్గా ఇంటెన్సిఫై, అంటే చాలామందికి ఒక అనుమానం ఉంది ఏంటి అంటే ఇది తీవ్ర నుంచి అతి తీవ్ర తుఫాన్గా మారుతుందా, లేకపోతే ఎక్స్ట్రీమ్లీ హెవీ సివియర్ సైక్లోన్గా మారుతుందా అనే ఒక అనుమానాలు ఉన్నాయి. అంటే కోస్ట్ నియర్గా వచ్చేటప్పుడు దానికి కావాల్సినటువంటి వెలాసిటీ కానీ, మాయిశ్చర్ కానీ, కన్వర్జెన్స్ జోన్ కానీ ఇవన్నీ పాసిబిలిటీస్ చాలా తక్కువగా ఉంటాయి. సో అందువలన ఇది కోస్ట్కి వచ్చాక ఇంకా ఫర్దర్గా ఇంటెన్సిఫై అవ్వడానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి దీని ప్రకారంగా లేవు. బట్ అది భారత వాతావరణ శాఖ పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్లీ ఇది సివియర్ సైక్లోన్గానే తీరాన్ని దాటేటువంటి అవకాశం అయితే ఉందని వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఎంటైర్ కోస్ట్లో ఆల్రెడీ కొద్దిసేపు క్రితమే మనం చూస్తే ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ని ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు బాపట్ల, గుంటూరు ఇక్కడ వరకు కూడా అన్ని జిల్లాలకు కూడా ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ ఇప్పుడు కొద్దిసేపు క్రితమే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అంటే దాదాపుగా మోర్ దెన్ 7 సెంటీమీటర్స్ అబౌవ్ నుంచి 12-13 సెంటీమీటర్లు, కొన్ని చోట్ల దాదాపు 15 సెంటీమీటర్ల వరకు కూడా రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉందనేది వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. దీనికి విండ్ కానీ తోడైనట్లయితే ఇంకా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మరోవైపు ఏంటంటే సో ఈ కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఎప్పుడు పడుతుందో ఎక్కువ శాతం చెట్లు కూలడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూగా రెయిన్ పడడం వల్ల ఏవైతే బలహీనంగా ఉన్నటువంటి చెట్లు కావచ్చు, లేకపోతే పూరిళ్ళు కావచ్చు, పాడుబడిన ఇల్లు కావచ్చు, ఇవి కంటిన్యూగా నాని ఉంటాయి. సో దీంతో ఒకసారి విండ్ ప్యాటర్న్గా దాని మీద టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ గోడలు కూలిపోవడం కానీ, ఆ ఇల్లు కూలిపోవడం కానీ, అలాగే ఆ చెట్లు పడిపోవడం కానీ ఇవి ఎక్కువగా జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మరోవైపు ఇది మనం చూసుకుంటే స్టామ్ సర్జ్, అంటే అలల ఉధృతి అనేది ఎక్కువగా కాకినాడలో దాదాపు 1 మీటర్ వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ఆ స్టామ్ సర్జ్ అనేది అప్ టు విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం, ఇప్పుడు అనకాపల్లి జిల్లా కొంత ఏరియా వరకు ఉంటుంది. అటువైపు మన చూసుకుంటే లెఫ్ట్ బ్యాండ్లో కూడా కొంతవరకు కోనసీమ జిల్లా ప్రాంతాలు కూడా ఉంటుంది. కానీ ఎక్కువ టైడ్ వేవ్ అనేది అక్కడే ఉండేటువంటి అవకాశం ఉంది. లో లైన్ ఏరియాస్లో అయితే దాదాపుగా 50 మీటర్స్ వరకు వచ్చేటువంటి, 50 to 100 మీటర్స్ వరకు వచ్చేటువంటి హై లెవెల్ ఏరియాస్లో దీని ఇంపాక్ట్ పెద్దగా కనిపించదు. కానీ సముద్రం మాత్రం పూర్తిగా అల్లకల్లోలంగా ఉంటుంది. ఉపరితలం మీద ఖచ్చితంగా విండ్ స్పీడ్ కూడా దాదాపుగా 65-70 వరకు కూడా ఉంటుంది. అది గెచ్చేస్తుంది. ఇప్పుడు సివియర్ సైక్లోన్గా మారిన తర్వాత అది 80-90 వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో దీని గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. సో ఇక్కడ శ్రీకాకుళం నుంచి అప్ టు ఈస్ట్ గోదావరి వరకు కానీ మనం చూసుకుంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో సో 19 నుంచి 17 జిల్లాల వరకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయని చెప్పి ఒక అంచనా వేయడం జరిగింది. సో ఇందులో మెజారిటీ ఏంటంటే దాదాపుగా 87 మండలాల వరకు ఎక్కువ ఎఫెక్ట్ కలిగేటువంటి అవకాశం ఉంది. సో అలాగే ఇప్పుడు గ్రామాల వారిగా, అలాగే ఎక్కువ పట్టణ ప్రాంతాలు ఇవి చూసుకుంటే సుమారుగా ఒక
27 వరకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయని కొంత ఒక అంచనా వేశారు. Naidu. సో సుమారుగా ఈ ప్రాంతాల్లో చూసుకుంటే ఒక 32,000 మందిని పునరావాస కేంద్రాలు తరలించడం, అలాగే ఒక 1028 వరకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది రిషి. ఓకే, థ్యాంక్ యూ నాయుడు ఫర్ ది అప్డేట్. సో తెలంగాణలో కూడా ఎఫెక్ట్ కనిపిస్తోంది. మంతా ఎఫెక్ట్ తెలంగాణలో ముఖ్యంగా 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేశారు. పెద్దపల్లి, భూపాల